మనకి ఏఐఎస్ఎఫ్ తెలుసు, ఎస్ఎఫ్ఐ తెలుసు, ఏబీవీపీ తెలుసు, ఎన్ఎస్యుఐ తెలుసు, పీడిఎస్యు తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ ఏఐఎస్ఏ అనేటటువంటిది ఇప్పుడు బాగా పాపులర్ ఎందుకయింది అంటే, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో అందులో పాల్గొంటా ఉండేది నేహా బోరా అనేటటువంటి ఆవిడ. వాస్తవంగా అక్కడ ఏఎస్ఎఫ్ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, పీడిఎస్యు వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ బ్యాండ్ మేళాలు అయ్యే వాళ్ళకి సంబంధించినటువంటి డప్పులతో ఉద్యమాలు చేస్తూ ఆ ప్లేస్ని పేరు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం వీళ్ళందరూ చేరడానికి ఒక గ్యాదరింగ్కి అవకాశమైంది. అందులో సోనం వాంగ్చుక్ కామన్ దీక్ష తర్వాత ఆయన ఆసుపత్రికి తరలించినప్పుడు నేహా బోరా అనేటటువంటి ఆవిడ వచ్చి అటొక అమ్మాయి ఇటొక అమ్మాయి భుజం మీద చేసి నేను 21 రోజుల నుంచి దీక్ష చేస్తున్నానంటూ ఆమె తిరిగింది. వాస్తవంగా ఆమె రోజు కూడా సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవడం, రెండో రోజు మధ్యాహ్నం రావడం అందరూ చూశారు. కానీ ప్రచారం మాత్రం బాగా చేసుకుంది. అయితే ఈవిడ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని పాపులర్ అయ్యి ఇప్పుడు సొంత వ్యవహారం నడుపుతోంది. సీజేపీతో తిరగకుండా తన ఏఎస్ఏ ప్రమోషన్ కోసం తిరుగుతోంది. అందులో భాగంగా అంటే ఆ లెగసీని అడ్డు పెట్టుకుని బీజేపీ పాలిత రాష్ట్రాలకు వెళ్ళి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది. అలాగే పదే పదే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు అక్కడ స్కూళ్ళ గురించి ఉద్యమం చేస్తుంది. ఇప్పుడు వేరే వేరే కాన్సెప్ట్లో అవుతుంది. తాజాగా ఈమె అటు తెలంగాణ ఇటు ఆంధ్ర టూర్ పెట్టుకుంది నేహా బోరా. అందులో ఆగస్టు 16వ తారీఖుకి వచ్చేటప్పటికి హైదరాబాద్లో లామకాలంలో మాట్లాడింది. అలాగే ఇవాళ నిన్న సెంట్రల్ యూనివర్సిటీలో ప్రసంగం 18వ తారీఖున విజయవాడకు వచ్చి విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతుంది.